రేవంత్ రెడ్డి నిన్న సిఎల్పి మీటింగ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టాడు. అందుకే జగదీష్ రెడ్డి ప్రసంగానికి అడుగడుగున ఆటంకాలు కల్పించారు. జగదీష్ రెడ్డి ప్రసంగం మొదలైందో లేదో కాంగ్రెస్ సభ్యులు అల్లరి మొదలు పెట్టారు. జగదీష్ రెడ్డి స్పీకర్ను ఎక్కడా అవమానించపరచలేదు. స్పీకర్ను స్పీకర్గా గౌరవిస్తున్నాం. ఈ సభ అందరిది అని జగదీష్ రెడ్డి అంటే తప్పేమిటి? ఆయన్ని సస్పెండ్ చెయ్యాలని దురుద్దేశపూరితంగా కాంగ్రెస్ సభ పక్షం ప్రయత్నిస్తుంది. అధికార పక్షమే సభ సాంప్రదాయాలు మంటగలిపి ఆ నెపాన్ని మాపై నెడితే సహించేది లేదు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో అన్నారు. సభా సాంప్రదాయాలని మంటగలిపే విధంగా ఆల్రెడీ అధికార పక్షానికి సంబంధించి గవర్నర్ గారి అడ్రస్ మీద 2 సభ్యులు మాట్లాడారు. మా సభ్యుడు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి ధర్మిల వారు ప్రతిసారి అతన్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది కూడా మీరు అందరూ చూశారు. ఈరోజు జగదీశ్వర్ రెడ్డి గారు శాసనసభలో ఏం మాట్లాడిండో మీరు లైవ్ ద్వారా చూశారు. ఈ సభ అనేది అందరి సభ్యులకు సమానమైనటువంటి హక్కు ఉంటుందని, ఈ సభ ఎవరి సొంతం కాదని వారు చెప్పిండ్రు. స్పీకర్ గారు మీరు పెద్ద మనిషిగా అక్కడ ఉన్నారని కూడా చెప్పిండ్రు. ఈ రోజు ప్రసాద్ రావు గారంటే, స్పీకర్ గారంటే అందరికీ గౌరవం. వారిని యునైనిమస్ గా ఎలక్ట్ చేయడానికి కూడా మేము సహకరించినటువంటిది. కానీ ఇప్పుడు ఇక్కడికి మీడియా పాయింట్ దగ్గరికి కాంగ్రెస్ పార్టీ సభ్యులు వచ్చి ప్రతిసారి మాట్లాడితే దళితుడు దళితుడు అని చెప్పి వాళ్ళే అవమానించే విధంగా మాట్లాడుతూ, మేము ఏ రోజు కూడా వారిని గౌరవప్రదమైనటువంటి స్పీకర్గానే చూసినాం తప్ప మేము ఏ రోజు కూడా కించపరచాలనేటువంటి ఉద్దేశంతో చూసినటువంటి దాఖలాలు కూడా లేవు. అసలు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడింది, ఈ సభ అనేది అందరిది, ఈ సభ ఎవరి సొంతం కాదు అనే విధంగా వారు మాట్లాడారు. మీరు స్పీకర్ గారు పెద్ద మనిషిగా అక్కడ కూర్చున్నని కూడా మాట్లాడారు. వాళ్ళకి ఏం తప్పు అనిపించిందో సస్పెండ్ చేయాలి అని మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. నిన్న కూడా చూస్తే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, స్ట్రేచర్ అని స్ట్రక్చర్ మీద వండుకుండని, తర్వాత మార్చూరి పోతాడని ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక మహానాయకుడు, 10 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి కేసీఆర్ని పట్టుకొని మార్చూరికి అంటే ఎవరైనా కానీ, ఏ నాయకుడు ఎంతటి నాయకుడైనా కానీ ఎదుటి వారి చావును కోరుకునేటువంటి నాయకుడిని ఎక్కడన్నా చూస్తామా మనం? ఈ రోజు ఏంటంటే ప్రతిదీ డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు మీడియా పాయింట్ దగ్గర కూడా మేము మాట్లాడనీకి వస్తే అక్కడ కూడా మాట్లాడనీయకుండా వాళ్ళందరూ ఒకళ్ళకి వచ్చి మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేయడం కూడా మీరు చూస్తూ, సభ అనేది సాంప్రదాయాల ప్రకారం నడవాలనేటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఏ కోశాన కూడా లేదు. మేము బుల్డోజ్ చేస్తాం, మా ఇష్టం ఉన్నది మాట్లాడతాం, మీరు వింటే వినాలి లేకపోతే లేదు, మా ఇష్టానుసారం చేసుకొని పోతాం. ఇక్కడంట 15 నెలలల్లో వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి పరిపాలన ఇచ్చింది, ప్రజలు చూసారు. డెఫినెట్ గా ప్రజల సమక్షంలో అవన్నీ ఉన్నాయి. కానీ మా హక్కుగా వచ్చినటువంటిది అంటే అధికార పక్షం మాట్లాడినాక ప్రతిపక్షం అవకాశం ఇచ్చినటువంటి స్పీకర్ గారు అవకాశం ఇచ్చినప్పటికీ వారు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ప్రతిసారి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం జరిగింది, మీరు చూసారు. వారు కూడా ఏం మాట్లాడినరు, ఈ సభ అనేది అందరికి హక్కులు ఉంటాయి, ఒక పార్టీకి సంబంధించింది కాదు, మీరు ఇక్కడ పెద్ద మనిషిలాగా ఈ సభకు నాయకత్వం వహిస్తున్నారు చెప్పిర్రు. ఆయన తప్పేం మాట్లాడిండు, మరి ఎందుకు సస్పెండ్ చేయమంటుర్రు? మాట్లాడితే దళితుడు అని ఎందుకు సంబోధిస్తున్నారు? మేము ఆ పద్ధతిలో చూడలే. ఆయన ఒక గౌరవప్రదమైనటువంటి శాసనసభాపతిగానే మేము చూసినాం తప్ప మేము వ్యక్తిగా కానీ కులపరంగా కానీ చూసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఎన్ని ఇక్కడ చేసినా కానీ అల్టిమేట్గా ప్రజలు చూస్తున్నారు. ఇక్కడ ఏమి జరుగుతుందో ప్రజలు చూస్తున్నారు, ఎవరేం మాట్లాడుతున్నారో చూస్తున్నారు, ఎవరు వల్గర్గా మాట్లాడుతున్నారో చూస్తున్నారు, ఎవరు బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారో చూస్తున్నారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.